నేను తీసుకుని వెళ్ళిన తర్వాత మేనేజర్కి ఇమ్మన్నారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజునే మేము అక్కమ్మ కొట్టము, మాకు ఫుల్ అయిపోయింది సరికంతా. మాకు అక్కమ్మ కొట్టడానికి అవ్వదు కుమారి మరి అంటే అది సార్ ఇప్పుడు చెప్తాను మరి నాకు ముందే చెప్పాలి కదా, 3 నెలలు అయింది మీ డ్యూటీకి వచ్చి నేను నాకు ఇప్పుడు చెప్తే ఇది ఎలా కొడతారు ఇదేం కాదు మాకమ్మ నాకు ముందే చెప్పాలి కదా మీరంటే మరి మేము అనుకోలేదు, మేము చూసుకోలేదు, ఫుల్గా ఉంది. మేము కొడితే 3 నెలల్లో కొట్టచ్చు 6 నెలల్లో కొట్టచ్చు, ఎప్పుడు కొడతామో తెలియదు అలా. అయితే సరే నేను ప్రార్థించుకున్నాను, ప్రభు ఏం జరిగింది నీ చిత్తమని ప్రార్థన చేసుకున్నాను. మరి ఫస్ట్ కంపెనీ అయితే బాబు అయితే నేను ఇంకా కొట్టను, నేను సరిగ్గా క్యాన్సిల్ చేసేస్తాను, నాకు 2 సరిగ్గాలు ఉన్నాయి కాబట్టి ఈ సరిగ్గాలో నీ ఒక్క పేరే ఉంది అందుకు కాబట్టి నేను దానికి డబ్బు కట్టాలా సంవత్సరంకి ఇంతని లైసెన్స్కి, అందుకు కాబట్టి నీ ఒక్కదానివే కాబట్టి నేను అక్కమ్మ కొట్టాను. ఇంకొక దాంట్లో అందరూ ఫుల్గా ఉన్నారు, ఎవరు ఖాళీ లేదు కుమారి నేను కొట్టడానికి అవుతున్నారు. ఇంకేం చేయాలో మనం బయట కొట్టించుకోవాలంటే కూడా డబ్బు కావాలి, ఏం చేయాలో ఎలా ప్రార్థన చేసుకున్నాం. మరి మా శ్రేయాంతో మాట్లాడాను, మా ఆఫీస్లో పనిచేసింది, ఏం చేయాలో ఏంటంటే సరే ఉండి నేను మాట్లాడతాను ముదిరితోటి అనేసి ఆమె మాట్లాడింది. మరి మాట్లాడితే బాగా ఒప్పుకుని మరి నాకు అక్కమ్మ కొట్టడం జరిగింది. మరి సంవత్సరానికి అక్కమ్మ కొట్టారు. ఫోన్ చేసి మాట్లాడినప్పుడు పతాకా కూడా వేసేసారు కుమారి, నువ్వు పతాకా కూడా తెచ్చుకున్నారు. మరి నా దగ్గర రూపాయి కూడా తీసుకోలేదండి. ఇది గొప్ప కార్యం దేవుడు చేశాడు. మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేసినందుకు నేను మాత్రం చాలా 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 చేశారండి. దేవుడు నా పక్షాన్ని చాలా మేలు చేశారు. మరి 8 నెలలు కూడా నాకు పని లేనప్పుడు మరి నాకు ఎంతగానో సహాయం చేశారు. మన సంఘం కూడా మరి ఎస్పీ గారు అయితే మరి నాకు ఎంతో సహాయం చేసింది. ఏదైనా సరే ఫోన్ చేసి ఏం తింటున్నారు ఏంటి అనేసి ప్రతి ఒక్కటి కూడా సహాయం చేసిందండి. మరి అలాగే వాళ్ళు సామ్యమణి గారు కూడా నాకు ఏదో కొట్టుకొచ్చి ఇచ్చేవారు. మరి ఇంకొకళ్ళు ముబారక కుమారి గారు కూడా ఏదో తీసుకొచ్చి ఇచ్చేవారు, పని లేదు కదా మీ గారు శివమణి గారు మరి నలుగురు కూడా నాకు చాలా సహాయం చేశారు. ఎస్పీ గారు మరి చాలా సహాయం చేశారండి. ప్రతి ఒక్కటి కూడా నాకు ఏం కావాలన్నా సరే ఆవిడ పెట్టుకొచ్చి ఇచ్చేది. మరి నాకు నేను ఎంతో మందికి పెట్టాను, అయినప్పటికీ నేను ఎటువంటి పరిస్థితులతో నేను అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు. దారం వెళ్ళిపోతుంటే ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చిన ప్లాట్లో ఎంతో మంది నేను ఆదరించాను. మరి అదేనేమో నాకు దేవుడు కాస్తుంది. మరి ఎప్పుడు కూడా మన సంఘం ఎట్టకముందు నా ప్లాట్లో ఎప్పుడు ప్రార్థన జరిగింది. అక్కడ చాలామందికి తెలుసు. పిలుపు గారు వచ్చి ప్రతి వారం కూడా మా ఇంట్లో ప్రార్థన పెట్టేవారు, తెలిసే ఉంటుంది. పాతాడికి పిలుపు ముందు సంఘం నా బేస్మెంట్లో వచ్చి ప్రతి వారం మా ఇంట్లో ప్రార్థన జరిగేదండి. మరి అంత అలాగే ఉండేదాన్ని నేను. నాకు అసలు డబ్బు అంటే నేను లెక్క చేసేదాన్ని కాదు. నా బ్యాగ్లో వేయేసి డిన్నర్లో కూడా అలా ఉంది. నేను 10 డిన్నర్లు అంటే ఇది ఎంత అనుకుంటుందని దేవుడి ముందు చెప్తున్నాను. 10 డిన్నర్లు కొంటే అసలు నేను లెక్క చేసేదాన్ని కాదు. ఎక్కడెక్కడ పెడుతున్నా నాకే తెలిసింది కాదు అసలు. అటువంటిది ఈ రోజులో గ్యాస్ కూడా సమయ కంశం లేని రోజులు ఉన్నది. చాలా ఇబ్బంది పడ్డాను 8 నెలలు. మరి మన సంఘస్థులు చాలా సహాయం చేశారు. దేవుడు నేను పని చేసుకుని రెంట కట్టుకుని ఉండేదాన్ని. మా ఆయన గారు చనిపోవడం మీకు తెలుసు. పిల్లలకు కూడా ఏమి పంపించేదాన్ని. మా పిల్లలు కూడా నాకు ఏమి అడగలేకపోయేవారు. మరి దేవుడు మరి నాకు పని ఇచ్చాడండి. మరి అలా అక్కమ్మ కొట్టినాను, ఇంకో పని చూసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. మరి మీరు అందరూ ప్రార్థన చేయండి. నచ్చిన దర్శనం దేవుడు.